జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 14,00,00,000 రూపాయలు అప్పు చేసింది అని మొన్న ఎన్నికల ప్రచారానికంటే ముందు ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు పదే పదే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ ద్వారా తీవ్రమైన ఆరోపణలు చేసి ఇప్పుడు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అండ్ ఇప్పుడు 14,00,00,000 అప్పు చేశాము అని చెప్పి వీళ్ళు చెప్పినప్పుడు, అప్పు చేశారు అని వీళ్ళు ఆరోపణలు చేసినప్పుడు వీళ్ళు ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి? జగన్ ఇచ్చిన సంక్షేమం కంటే ఎక్కువ ఇస్తాం, అదిగో మేము సూపర్ 6 అమలు చేస్తాం అని చెప్పి వీళ్ళు మాటించుకుంటూ వచ్చారు. 14,00,00,000 అప్పు చేశారు అని ఆరోపణలు చేసినప్పుడు వీళ్ళు చేసినటువంటి విమర్శ, వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6లో ఒక్కొక్కటి అటకెక్కించేశారు. జగన్ 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో సగం అప్పు ఫస్ట్ సంవత్సరమే చేశారని లెక్కలతో సహా నిజం. జగన్ 5 సంవత్సరాల్లో చేసిన అప్పు మొత్తం అప్పటికి ఆంధ్రప్రదేశ్ అప్పు 6,40,000 అని చెప్పి తేలింది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు చేసిన అప్పుతో పోలిస్తే 19 నుంచి 24 వరకు జగన్ చేసిన అప్పు శాతం తక్కువే. ఆ జగన్ 5 ఏళ్లలో చేసింది ఇప్పుడు ఒక సంవత్సరంలోనే సగం పైగా చేశారు. అయినా సూపర్ 6 ఇస్తున్నారా? నిరుద్యోగ వృత్తి అంటే 4 మందం అంటారు. ఆడబిడ్డ నిధి అంటే ఎవరినో ఉన్నోళ్ళకి చెబుతాంలే, లేనోళ్ళకి సాయం చేయమని చెప్పి అంటున్నారు. అదే P4 అంటే. రైతు భరోసా ఈలే 20,000 ఇస్తామన్నారు. ఉచిత బస్సు ఎప్పుడో 15వ తేదీ ఇస్తామంటున్నారు, చూడాలి. రాష్ట్రంలో విశాఖ నుంచి కడప వరకు ఎక్కడన్నా పోండి అని చెప్పారు. ఇప్పుడేమో జిల్లా పరిధి అంటున్నారు, అవి రావాలి, ఏమేమి కండిషన్స్ పెడతారు. మరి ఏమి ఇచ్చారు? సంవత్సరానికి 3 సిలిండర్లు అంటారు, ఒకటే సిలిండర్ కదా ఇచ్చారు. ఏమని అడిగితే 4 మందం అంటారు. ఈరోజు అచ్చెన్నాయుడు గారు చూడండి, గౌరవ మంత్రి గారు ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటున్నారు ఏనండి? అన్నీ చేశారట. అన్ని చేసా ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 15,000. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఇంకా ఆలోచించేసి అన్నీ అన్ని అన్నీ చేశాం, ఒక్కటే మిగిలింది, అదే ఆడవాళ్ళకు నెలకు 1,500. అది చెయ్యాలి అంటే ఆంధ్రాను అమ్మాలి, ఆలోచిస్తూ ఉన్నాం ఎలా చేయాలి, ఆ పథకం ఎలా ఇవ్వాలి. ఆడబిడ్డ నిధి అంటే ఆంధ్ర నమ్మేయాలా అంటే ఇప్పుడు ఎలా అమ్మాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్న పథకం వేయాలంటే ఆంధ్రాని అమ్మాలట. అది ఎట్లా చేయాలో ఆలోచిస్తూ ఉన్నారట. ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నారా? ఇప్పటికే ఇంతకుముందు ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పులో సంవత్సరానికి ఏమీ ఇవ్వకుండా సగం అప్పు చేశారు. ఆ సగాన్ని డబల్ చేయండి సార్, ఆంధ్రాని అమ్మేసినట్లే అవుతుంది, ఇంకేముంటుంది. కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆంధ్రాని అమ్మేయాలంటే ఇప్పుడు చేసిన అప్పులు డబల్ చేయండి, అమరావతి పేరు మీద ఇంకా డబల్ చేయండి. రాష్ట్ర మొత్తం చేసిన బడ్జెట్లో పరిధిలో చేసిన అప్పులు, బడ్జెట్లో భాగంగా చేసిన అప్పులు డబల్ చేయండి. బడ్జెట్కి బయట చేసిన అమరావతి అప్పులు అవి డబల్ చేయండి, అయిపోతుంది. ఏముంది, ఆంధ్రాని అమ్మేసినట్టు ఇంకేం మిగిలి ఉంటుంది. ఎంత దారుణంగా మాట్లాడతారు చూడండి. మాట ఇచ్చినప్పుడు తెలియదా? ఏం చిన్నపిల్లల నోటికి ఏదైతే మాట్లాడేసి జనాన్ని మోసం చేసేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆంధ్రాని అమ్మాలి, భయం ఎత్తుంది, మీకు 4 మందము, ఎక్కడి నుంచి చేయాలి అంటారా? సరేలేండి సార్, మనం ఏం చేసినా జనాన్ని మాయ చేసి, జనాన్ని మోసం చేసి, మిస్లీడ్ చేయడానికి ఆ పత్రికలు, టీవీ ఛానళ్ళు, దాంట్లో కూర్చున్న జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, స్క్రిప్ట్ రైటర్లు ఉన్నారు. ఏం చేసినా నవ్వుతూ సపోర్ట్లు కొట్టే కొంచెం గొర్రె బ్యాచ్లు ఉంటారు జనాలు కూడా. కానివ్వండి, ఏం మాట్లాడితే ఏమని అన్న జనం ఏమన్నా చైతన్యవంతులే, ఆలోచించి ఏంది ఇట్లా అంటున్నారని చెప్పి అంత ఆ జనం పెరిగితే, ఆ సంఖ్య పెరిగితే ఇట్లా మంత్రి గారు కానీ ఇట్లా మాట్లాడారు. ఇట్లా మాట ఇచ్చిన వాళ్ళు జనం ముందుకు పోవాలంటే భయపడతారు. మంత్రి గారు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, మనం ఏం చెప్పినా వింటారని చెప్పి నమ్మకమే కదా. కానివ్వండి, ఎవరేం చేసేది ఉంది, ఏది వదిలితే మాట్లాడండి.